చూస్తున్న మాటల్ని అందరూ కూడా పరిశీలించండి. చాలా గొప్ప సంగతులు మనకి ఇక్కడ తెలియజేస్తూ ఉన్నాడు. అండి 20 రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనం నుంచి 26. అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. జ్ఞాపకనండి, ఇక్కడ ఏమంటున్నాడంటే మనుషులమైన మనం బలహీనులు, అంటే ఓకనే ఆవేశపడతాం, ఓకనే ఏడుస్తాం. మనం ఈ మధ్యకాలంలో మా మామయ్య జ్వరం వచ్చింది. అమ్మాయి ఫోన్ చేస్తే ఆయన ఏమంటాడంటే, నేను ఏడవట్లేదమ్మా, ఆ ఏడుపు 10 వస్తుంది అంట. ఏడుపు ఓకనే వస్తుందంట, ఆయన ఏడవట్లేదమ్మా, నేను ఏడవట్లా, నాకు తెలియకుండా 7-10 వస్తుంది అంటాడు. ఆ తర్వాత అమ్మాయి వెళ్ళింది, నాన్న పలకరించడానికి వెళ్ళింది. కాయలు ఇచ్చి కొద్దిగా డబ్బులు ఇచ్చి పలకరించి ఆడవబాబు అని చెప్పి ఇంకా ధైర్యపరిచి వస్తా నాకు ఫోన్ ఇచ్చింది. నాకు ఫోన్ ఇస్తే నాకు కూడా చెప్తున్నాడు, నేను ఆడట్లేదు పాస్టర్ గారు, ఓకనే ఏడిపోతున్నాను. అయితే నేనేమన్నానంటే, నీకు మనవాళ్ళు మనవరాళ్ళు ఉన్నారు కదా, వాళ్ళకి తలా ఒక ఇచ్చి ఆడమన్నా. ఎందుకు ఓకే ఆడటం దేనికి, వాళ్ళకి తలా ఒక 10 రూపాయలు ఇయ్యి, తలా ఒక ఇచ్చి ఓకనే ఏడుస్తాం, ఓకనే బాధపడతాం, ఓకనే మనోవ్యాధి జరుగుతాం. కాబట్టి ఆయన పిల్లలైన మనం బలహీనులు, మరి ఓకనే మనము ప్రతిదానికి మనము దేవుడి పట్ల ఎలా ప్రదర్శించుకోవాలో తెలియనటువంటి వాడు. అందుకనే పరిశుద్ధాత్మ దేవుడు ఈ భూమి మీద ఉన్నాడు కదా, ఆయనంట మన పైన జాలి పడతాడు. ఆయన మన పైన జాలి పడి మనం దేవుడికి ఏమని చెప్పుకోవాలో తెలియక, ఏ ప్రార్థన చేయాలో తెలియక, ఏది చేయాలో తెలియక, ఏది చేస్తామో మనకే అర్థం కాని పరిస్థితుల్లో ఉన్నప్పుడు వీళ్ళ చెప్పబడింది, ఆత్మ మన బలహీనతను చూసి మనకు సహాయం చేస్తున్నాడు. ఎలా సహాయం చేస్తున్నాడు? ఎలాగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలనో మనకు తెలియదు. వింటున్నారా? మనము యుక్తముగా అంటే దేవుడికి వినబడే విధముగా, దేవుడు మన ప్రార్థన విని మన పరిస్థితులను అర్థం చేసుకునే విధముగా మనకు ప్రార్థన చేసుకోవడం ఎలాగో మనకు తెలియదంటే, మనకు తెలియనప్పుడు, మనం ఏ విషయాలు చెప్పుకోవాలో కూడా మనకు తెలియనప్పుడు, అప్పుడు ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్మ దేవుడు ఏం చేస్తున్నాడంట? మనకు తెలియదు కానీ ఉచ్చరింప సత్యము కాని మూలుగులతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపన చేయుచున్నాడు. పరిశుద్ధాత్మ, ఈ భూమి మీద ఉన్న పరిశుద్ధాత్ముడు నా గురించి, నా కుటుంబం గురించి, నీ గురించి, నీ కుటుంబం గురించి దేవునికి విజ్ఞాపన చేస్తున్నాడు. యోహాను సువార్త 17వ అధ్యాయము, ఒకసారి తీయండి అందరూ కూడా. యోహాను సువార్త 17వ అధ్యాయము, యోహాను సువార్త 17వ అధ్యాయము మొదటి వచనం. యేసు ఈ మాటలు చెప్పి ఆకాశం వైపు కన్నులెత్తి ఇట్లనెను, తండ్రి నా గడియ వచ్చి ఉన్నది, నీ కుమారుడు నిన్ను మహిమపరచునట్లు
నీ కుమారుని మహిమపరచుము. నీవు నీ కుమారునికి ఇచ్చిన వారందరికీ ఆయన నిత్య జీవము అనుగ్రహించినట్లు సర్వ శరీరుల మీదను ఆయనకు అధికారం ఇచ్చి అద్వితీయ సత్య దేవుడు అయిన నిన్నును నీవు పంపిన యేసుక్రీస్తును ఎదుగుటయే నిత్య జీవము చేయుటకు నీవు నాకు ఇచ్చిన పని నేను సంపూర్ణముగా నెరవేర్చి భూమి మీద నిన్ను మహిమపరిచి తిని. తండ్రి, లోకము పుట్టక మునుపు నీ యొక్క నాకు ఏ మహిమ ఉండేనో ఆ మహిమతో నన్ను ఇప్పుడు నీ యొక్క మహిమపరచుము. నేను 9వ వచనంలో నేను వారి కొరకు ప్రార్థన చేయుచున్నాను, లోకము కొరకు ప్రార్థన చేయటం లేదు. నీవు నాకు అనుగ్రహించి ఉన్నవారు నీ వారైనందున వారి కొరకే ప్రార్థన చేయుచున్నాను. నావన్నీ నీవి, నీవియో నావి, నీవి వారి యందు నేను మహిమపరచబడి ఉన్నాను. ఇక్కడ మీకు నాకేమర్థమవుతుంది? యేసు క్రీస్తు మనందరి కోసం ప్రార్థన చేసినట్లుగా మనం ఇక్కడ చూస్తున్నాం. ప్రియులారా, గమనించండి, యేసు క్రీస్తు ఈ లోకానికి వచ్చాడు. ప్రభువు ఈ లోకానికి వచ్చిన తర్వాత కూడా ఆ రోజు యేసు ప్రభు చుట్టూ ఎంతమంది ప్రజలు ఉన్నారో, ఈ రోజు యేసు ప్రభు కోసం ఎంతమంది ఉన్నామో, మన గురించి ఆ రోజు యేసు ప్రభు వెంట ఉన్న వాళ్ళ గురించి ఆ రోజు తండ్రికి ప్రార్థన చేశారు యేసు ప్రభు. అంతే కదా, మొత్తం విశ్వాసంలో మనం చూస్తే ప్రార్థన ఎలా చేసుకోవాలో ఆయన ఎమ్మటున్న శిష్యులకు తెలియదు. ఆయన ఎమ్మటున్న శిష్యులకు తెలియకపోతే వారికి ప్రార్థన నేర్పిస్తున్నాడు. ఆ రోజు మీరు తండ్రిని పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి, ఆయన పరవశించిపోతాడు, ఆయన ఆనందిస్తాడు. మీరు ఆయన్ని పరలోకమందున్న మా తండ్రి అని పిలవండి, మీకు ఏది కావాలో ఆ సహాయాన్ని యేసు ప్రభు ప్రార్థన చేయడం నేర్పించాడు శిష్యుడు. అలాగే యేసు ప్రభు చేసే ప్రార్థన ఇప్పుడు రోమపత్రికలో రండి. ఇక్కడ ఎవరు చేస్తున్నారు ప్రార్థన? రోమపత్రికలో మన గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారంట చెప్పాలి. ఎవరు ప్రార్థన చేస్తున్నాడు? పరిశుద్ధాత్మ వారు మన గురించి ప్రార్థన చేస్తున్నాడు. పరిశుద్ధాత్మ వారు ఎలా చేస్తున్నాడంట? ఆయన చూడండి, అటువలే ఆత్మయు మన బలహీనతను చూసి సహాయం చేయుచున్నాడు. ఎలయనగా మనము యుక్తముగా ఎలాగో ప్రార్థన చేయవలెనో మనకు తెలియదు, కానీ ఉచ్చరింప సత్యము కాని బూడిదలతో ఆ ఆత్మ తానే మన పక్షముగా విజ్ఞాపనము చేయుచున్నాడు. వీళ్ళరా, ఇప్పుడు ఎవరెవరు ప్రార్థన చేసినట్లు మన గురించి చూసాం. మన గురించి యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఎవరు చేస్తున్నారు ప్రార్థన? యేసు ప్రభు ప్రార్థన చేశాడు. ఇప్పుడు రోమపత్రిక 8వ అధ్యాయము 26వ వచనంలో మన గురించి ఎవరు ప్రార్థన చేస్తున్నారంట? పరిశుద్ధాత్మ వారు మూలుగుతున్నాడు. మన గురించి మూలుగుతూ చేస్తున్నాడు తండ్రి ప్రార్థన. యేసు మోకాళ్ళ మీద ప్రార్థన చేశాడు. పరిశుద్ధాత్మ వారి ఆత్మ కదా, ఆయన యేసుక్రీస్తు ఆ శరీరం ధరించుకొని రాలేదు. ఇక్కడికి శరీరము యేసుక్రీస్తు వారికి ఇచ్చినట్లుగా పరిశుద్ధాత్మ వారికి శరీరం ఇవ్వలేదు. ఆయన పరలోకంలో ఆత్మగా ఉన్నాడు. అలాగే పంపించాడు తండ్రి భూమి మీద. ఇప్పుడు ఆయన ఆత్మగా మీలో నాలో అందరిలో కూర్చొని ఉన్నాడు. మన హృదయములలో అందరిలో ఉన్నాడు. ఆయన నీ తరఫున నా తరఫున మూలుగుతూ ప్రార్థన చేస్తున్నాడు. యేసు మోకరించి చేశాడు, ఆత్మ కూడా మోకరించి చేశాడు అంటానికి లేదు. ఆయన మూలుగుతూ అంతగా మన పట్ల బాధ్యత తీసుకుంటున్నాడు. గమనించండి, 27వ వచనం, మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనసు ఏదో
ఎరుగును. ఎలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. పరిశుద్ధాత్మ వారు యొక్క పని ఏంటంట? హృదయములను ఏం చేస్తాడంట? ఎలా పరిశీలన చేస్తారు? ఇంట్లో 4 పిల్లలు ఉన్నప్పుడు, 5 పిల్లలు ఉన్నప్పుడు, 2 పిల్లలు ఉన్నప్పుడు, ఒక్క పిల్లవాడు ఉన్నప్పుడు, పాప ఉన్నప్పుడే సరే తల్లిదండ్రులు ఏం చేస్తారు? ఇతని మనసు ఎలాంటిది, ఇతని ఆలోచనలు ఎలాంటివి, ఈ పాప ఆలోచనలు ఎలాంటివి, ఈ పాప మనసు ఎలాంటిది, ఏం చేస్తారు? పరిశీలన చేస్తారు. అలాగే పరిశుద్ధాత్మ దేవుడు మన యొక్క హృదయములను పరిశోధిస్తున్నాడు. నీ జీవితం ఎలా ఉంది? నువ్వు దేని గురించి ఆలోచిస్తున్నావు? నీ ఆలోచనలు ఎటువంటి పరిగెడుతున్నాయి? పూర్తిగా హృదయాన్ని పరిశీలించేవాడు. ఇంకో విషయం చెప్పాను, అసలు నువ్వేం ఆలోచిస్తున్నావో పూర్తిగా తెలిసిన వ్యక్తులు ఎవరంటే నీకు నువ్వే. ఏంటంట? నువ్వేం ఆలోచిస్తున్నావో, నువ్వేం తలంచుతున్నావో, నువ్వేం చేయాలనుకుంటున్నావో పూర్తిగా తెలిసిన వ్యక్తి నీలో నీవే. నీకే తెలుసు. కాబట్టి నీకు మాత్రమే తెలిసిన దాన్ని కనిపెట్టేవాడే పరిశుద్ధాత్మ దేవుడు. నాకు కూడా తెలియదు. కాబట్టి నేనేం చేస్తున్నాను నీకు తెలియదు. కానీ అందరినీ పట్టుకునేవాడే పరిశుద్ధాత్మ. అందుకని నీ హృదయం, నీ ఆలోచనలు ఎటువైపున్నాయో అది కరెక్ట్ కాకపోతే ఈ వాక్యంతో నిన్ను సరిచేయటానికి ఈ ఆదివారం ఆరాధన అనేది బైబిల్ క్లాస్ దేవుడు ఏర్పాటు చేశాడు. ఈ వాక్య సందేశం మన ఆలోచనలు ఎటువైపు వెళుతున్నాయా, ఎటువైపు వెళితే మంచిది, ఎటువైపు వెళ్ళకూడదో చూసుకొని వెంటనే మళ్ళీ సరైనటువంటి దారిలోనికి రాగలిగిందే ఈ ప్రసంగం. పరిశీలిస్తున్నాం కదా మనమంతా. అందుకని ప్రియులారా, మరొకసారి 27 సేవకులు చదువుతుంది, అందరు గమనించండి. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ. మీ బైబిల్ ఉందండి అలాగా? మీ చదువు వచ్చిన అందరూ మీ బైబిల్ అలా ఉందా? రైట్, ఓకే. మరియు హృదయములను పరిశోధించువాడు ఆత్మ యొక్క మనస్సు ఏదో ఎరుగును. ఏలయనగా ఆయన దేవుని చిత్త ప్రకారము పరిశుద్ధుల కొరకు విజ్ఞాపనము చేయుచున్నాడు. దేవుని ప్రేమించు వారికి అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుమా. సమాధానం. ఆయన చిత్తములో ఉంటే కావలసింది చుట్టూ తిరుగుద్దే. 100 సార్లు ఆలోచించుకోవాల్సిన అవసరం లేదు. ఇదే నీకు సమాధానం. ఈ రెఫరెన్స్ చేతనైతే నాలో బ్రతుకు చూడు. నాలో బ్రతుకు నీకు ఎందుకు జరగదు చూద్దాం. ఆయన పిల్లవాళ్ళు ఎవరైనా సరే దేవునికి లోబడి, ఆయన పిల్లలుగా మనకు ఉన్నాం, దేవునికి లోబడి దేవుని చిత్త ప్రకారంగా వెళ్ళి నడిస్తే కొండ బద్దలైపోయినా సరే నీకు కావలసింది నీ దగ్గర తీసుకొస్తాడు. ఈ కొండను చీల్చి దారేసి నీకు మరి దాహం తీరుస్తాడు. అమ్మినోళ్ళు ఆమె ఒకసారి నేను చదువుతాను, మాట చూడ నేను చదువుతాను. దేవుని ప్రేమించు వారికి
అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి మేలు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. తెలుసుకోవాలి. సౌకర్యాలు మా సౌకర్యం వందనాలమ్మా, ఎట్ట బతుకుతున్నారమ్మా మీరు? అమ్మా మీరు ఎట్ట బతుకుతున్నారో మేము తలుచుకుంటే మాకు లోపల ఏదేదో అయిపోతుందమ్మా. ఈ మాట నమ్మనోళ్ళే కామనగా, ఈ మాట నమ్మనోళ్ళే ఈ మాట నమ్మితే ఇక్కడ ఎవరి గురించి ఏది అడగాల్సిన అవసరం, ఏది అడగాల్సిన, నువ్వేం చేయాలో దేవుడు నీకేం చెప్పాలో అంతవరకు చేసి వెళ్ళిపోతావు. ఇంకా దేవుడు ఆశీర్వాదం ఆయన చేస్తాడు. అందుకని అందరూ కూడా దేవుని వైపు చూడండి. నువ్వు చేసినా చేయకపోయినా, నువ్వు ఆగినా ఆగకపోయినా, ఇక్కడ ఉండాల్సిన పర్ఫెక్ట్ అయిన జీవితం నీలో నాలో ఉంటే, వీళ్ళరా దేవుడు చెప్పిన అద్భుతమైన మాటలు తెలుసా, నీకు ఆకాశ వాక్యాలు చెప్పబడతాయి అన్నాడు. చెప్పడం కొట్టింది అందరూ. ఆకాశ వాక్యాలు నింపుతాను నేను. ఇప్పుడు వాళ్ళకి ఏం జరుగుతుంది తెలుసా, మేఘం సముద్రం మీదకు వెళ్ళుద్ది, సముద్రం మీదకు వెళ్ళిన మేఘం ఉప్పు నీళ్లు తాగుద్ది, ఉప్పు నీళ్లు తాగిన మేఘం ఫిల్టరేషన్ చేసి, నువ్వు ఎప్పుడైనా వానవంతంలో నీళ్లు తాగు పొలంలోకి వెళ్ళినప్పుడు, లేదా నువ్వు వర్షం పడుతున్నప్పుడు డబ్బు పెట్టాడు సరే, నువ్వు ఒక ఎలాంటి డబ్బు పెట్టి ఆ వానీళ్ళు పట్టుకుని ఒక్క కుక్క తాగి చూడు. ఏదో సంగీతం ఎట్లా ఉంటాయండి? సూపర్ సూపర్ వాటర్, కల్తీ సూపర్ వాటర్. తాగిన నీళ్ళు సముద్రం మీద కూడా తాగిన నీళ్ళు, ఉప్పు నీళ్ళు అని ఫిల్టరేషన్ మేఘాలు చేసి నీ పంటలు పండటానికి రుచికరమైన నీళ్ళు. నువ్వు ఎన్ని నీళ్ళగా బోర్లో పెట్టు, ఒక్క వర్షం పడితే చాలు పంటకై అసలు పట్టలేనంత ఆనందం అవుతుంది. పంటకై రోజు బోర్లో పెట్టు, కానీ ఒక్క పూట పడిన వర్షపు నీళ్లు 100 రోజులు నువ్వు బోరులో నీళ్లు పెట్టినంత బలం. తన పిల్లల కోసం మేఘాలోని ఉప్పు నీళ్లు పంపించి ఫిల్టరేషన్ అక్కడ జరిపించి, అక్కడ ఫిల్టరేషన్ జరిగిన నీళ్ళని తీయటి నీళ్ళుగా మార్చి నీ పంటలకి, నీ గేదెలకి, పశువులకి, మన ఆరోగ్యం కోసం, మన పొట్ట నిండటం కోసం ఫిల్టరేషన్ చేసి పంపిస్తున్నాడు దేవుడు. ఆయన పిల్లల కోసం ఆయన ఏదైనా చేయడానికి సిద్ధపడతాడు. అందుకే అందరు ఇక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఈ మాటను ఖచ్చితంగా నమ్మాలి. దేవుడి పిల్లలు మనం, ఆయన పిల్లలు ఇక్కడ ఉన్న వాళ్ళంతా. కాబట్టి ఆయన పిల్లలకు ఏది పొదువు అనేవాడు. దేవుని ప్రేమించు వారికి, అనగా ఆయన సంకల్పము చొప్పున పిలువబడిన వారికి దేవుడు కలుగుటకై సమస్తమును సమకూడి జరుగుతున్నవని ఎరుగుదుము. ఎందుకనగా తన కుమారుడు అనేక సహోదరులకు జ్యేష్ఠుడున్నట్లు దేవుడు ఎవరిని ముందుగా ఎరిగనో వారు తన కుమారులకు సారూప్యముగా వారిని ముందుగా నిర్ణయించెను. దేవుని కుమారుడు లాగా మనము కనిపించాలి. దేవుని కుమారుడు యేసుక్రీస్తు సారూప్యం ఇక్కడ కూర్చున్న మన ముఖంలో ఏర్పడాలి. అదే దేవుని కోరిక. దేవుని ఆశయం తెలుసా, నేను మట్టి బిసుకడానికే వదిలేయాలని కాదు. దేవుని యొక్క ఆశయం తెలుసా, నువ్వు ఎర్రటంగా రగిలిపోవాలని కాదు. దేవుని ఆశయం తెలుసా, తన కుమారుడు రూపాన్ని నీలో తీసుకురావాలని. ఇంకో విషయం తెలుసా, యేసు క్రీస్తు రూపం నీలో నీకు ఏర్పడితే నీ సింహాసనం, నీ స్థానం ఎక్కడో తెలుసా, తండ్రి పక్కన. తండ్రి పక్కన సింహాసనం వేసి
పరలోకములు తండ్రి పక్కన సింహాసనాలు వేసి తన కుమారుడు యేసుక్రీస్తు కుడిపాక్షాన కూర్చొని ఉన్నాడు కదా, ఆ చుట్టూ కూర్చోబెడతాడు. అది ఎప్పుడు తెలుసు? ఆయన సారూప్యం మనకి భూమి మీద ఉన్నప్పుడే సంపాదించు. కానీ సమయం లేదు, అయిపోతుంది. చూద్దాం. 30 మరియు ఎవరిని ముందుగా నిర్ణయించునో వారిని పిలిచెను, ఎవరిని పిలిచినో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. దేవునికి మహిమ కలుగును గాక. మాట ఇప్పటికి నెరవేరుతుంది. కాబట్టి మరియు ఎవరిని ముందుగా పిలిచెనో వారిని నీతిమంతులుగా తీర్చెను, ఎవరిని నీతిమంతులుగా తీర్చెనో వారిని మహిమపరచెను. కాబట్టి ఎప్పటికీ ఆయన నిన్ను నన్ను మహిమపరిచి కనపరచాలని 10 మందిలో క్రీస్తు సారూప్యంలోని మనం తీసుకొచ్చి మనం ప్రజల ముందుకు తీసుకువెళ్ళి మాట్లాడేవాడిగా నిన్ను నన్ను కనపరచాలని దేవుడు ఇష్టపడతా ఉన్నాడు. ఈ మాట ప్రకారంగా మనము పరిశుద్ధి చేయాలి. 31 ఇట్లుండగా ఏమందుము? దేవుడు మన పక్షము ఉండగా మనకి విరోధి ఎవడు? వింటున్నారా? జాగ్రత్త వింటున్నారా? దేవుడు మన పక్షమునుండగా మనకి విరోధి ఎవడు? తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడో. చూడండి, దేవుడు న్యాయవంతుడని మీరు నమ్మాలి. పరలోకంలో మన తండ్రి న్యాయవంతుడని పౌలుగా వివరిస్తున్నాడు. తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి కొరకు ఆయన అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహింపడో. తన కుమారుడే మనకి ఇచ్చేశాడు కదా, ఎదుతీయకుండా. సిలువ ఎక్కుతాడని తండ్రికి తెలుసు, కొరడా దెబ్బలు పడతాయని తండ్రికి తెలుసు. వీపంతా రక్తసిక్తం అయిపోతే, దేహం అంతా రక్తసిక్తం అయిపోద్దని తండ్రికి తెలుసు. దెబ్బలు పొడుస్తారని తెలుసు, ఉమ్ము వేస్తారని తెలుసు, అరిచేతుల్లో పడతారని తెలుసు, ముసుగు వేసి గుద్దుతారని తెలుసు, యేసుని సిలువ మోయిస్తారని తెలుసు, యేసుని అవమానపరుస్తారని తెలుసు, బండ ఎక్కిస్తారని తెలుసు, మేకులు పడతారని తెలుసు, ముళ్ళ పెడతారని తెలుసు, దెబ్బలు పొడుస్తారని తెలుసు. యేసు సిలువపై చనిపోవాలని తండ్రికి తెలుసు. అయినా తన కుమారుని పరలోకం నుండి పంపించటం ఏమైనా ఎదురుగాడా? లేదు. ఇవన్నీ సమస్తము తండ్రికి తెలిసినా కూడా ఆయన ఎంత మాత్రం అలాంటి త్యాగపూరితమైన మన తండ్రి మనకు సమస్తమును ఇవ్వటంలో, మనకు న్యాయం చేయటంలో ఆయన ఎంత మాత్రము కూడా వెనక్కి తిరిగేవాడు. ఎంత మాత్రము. అదే అక్కడ చూడండి, ఇక్కడ తన సొంత కుమారుని అనుగ్రహించుటకు వెనుదీయక మనందరి వరకు ఆయనను అప్పగించిన వాడు, ఆయనతో పాటు సమస్తమును మనకెందుకు అనుగ్రహించడం. 33 దేవుని చేత ఏర్పరచబడిన వారి మీద న్యాయము మోపువాడెవడు? నీతిమంతుడుగా తీర్చువాడు దేవుడే. శిక్ష విధించువాడెవడు? చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు, మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయువాడును ఆయనే. ఆమె చెప్పడం కూడా కొత్తగా చెప్పాలి. ఆమె చెప్పాలా? యోహాను సువార్త 17వ అధ్యాయంలో ఉన్నప్పుడు యేసుక్రీస్తు వారు చనిపోయాడా, బ్రతికున్నాడా? ప్రశ్న మళ్ళీ ఒకసారి. యోహాను సువార్త 17వ అధ్యాయంలో ప్రార్థన చేసినప్పుడు యేసుక్రీస్తు చనిపోయాడా, బ్రతికున్నాడా? అతనే బ్రతికాడు. ఇప్పుడు రోమా పత్రికలో 34వ వచనంలో తండ్రి కుడిపార్శ్వమున కూర్చొని
చేస్తున్నాడు అన్న మాట యేసు చనిపోయినప్పుడు మాట, బ్రతికినప్పుడు మాట. యేసు చనిపోయి తండ్రి కుడిపార్శ్వన పరలోకంలో కూర్చొని ఇక నేను భూలోకానికి వెళ్ళొచ్చాను డాడీ, ఇక నాకేం పర్వాలేదని ఈ భూలోకంలో మనం తెలిసి తెలియనట్టుగా ఉన్నాయి ఇదిగా యేసు అలా తన మనం చూడండి, మన పరిస్థితులు చూడండి ఎంత విర్రవీగిపోతారు. యేసు బాబు అంట పేరు. ఏం పేరు? యేసు బాబు. ఆ అమ్మాయి పేరు గ్రేస్. గ్రేస్ అంటే అర్థం తెలియకపోతాం. గ్రేస్ అంటే కృప. కృప అంటే ఎవరిది? క్రైస్తవ పేరు. కృప కలిగిన యేసు ప్రభు అనడం లేదమ్మా. గ్రేస్ అంటే కృప. అమ్మాయి పేరు గ్రేస్. ఈ అబ్బాయి పేరేది? యేసు బాబు. యేసు బాబు. ఈ యేసు బాబు ఈ గ్రేస్ అనేటువంటి ఆ అమ్మాయి అంట 6 నెలలు తింటున్నాడు. శిక్ష విధించువాడు చనిపోయిన క్రీస్తు యేసే. అంతేకాదు మృతులలో నుండి లేచిన వాడును, దేవుని కుడిపార్శ్వమున ఉన్నవాడును, మన కొరకు విజ్ఞాపనము కూడా చేయవాడును. అదే పరలోకములో కూడా ఏడుస్తున్నాడు నీ గురించి, నా గురించి. మీరు ఇక్కడ ఎవరు తప్పుడు తల్లిదండ్రులు ఉన్నారని మీరు పీక్కోవాకండి, కండలు తీసుకోవాకండి. మీ గురించి కాదు, పరిశీలన చేస్తామమ్మా. సొసైటీలో ఏం జరుగుతుందో పరిశీలన చేస్తున్నాం. ఇక్కడ దేవుడు ఏం చెప్పాడో పరిశీలన చేస్తాం. నేనేనంతే. నా పిల్లలు కూడా సరిగా వెళ్ళకపోతే నేను కూడా ఫెయిల్యూర్ అయిపోయినట్టే. ఏదన్నా తెలుసుకోవాలి. చిన్నప్పటి నుంచి దేవుడు నాకు చెప్పుకుంటా, ఏడ్చుకుంటా, ప్రాబ్లం పెట్టుకుంటూ వస్తేనే పిల్లలు మంచి పొజిషన్లో మంచి స్థాయికి వస్తారు. పిల్లరా, నిన్ను కనపరిచేది పిల్లలే. నీ ఆస్తులు నిన్ను కనపరచవు, నీ భూములు నిన్ను కనపరచవు, నీవు సంపాదించుకున్న ఆభరణాలు నిన్ను కనపరచవు. మన చుట్టూ ఉన్న పిల్లలే, వాళ్ళ మంచి భవిష్యత్తే మనకు ఘనత తీసుకొచ్చి పెట్టుద్ది. ఈ మాట చెప్పక తప్పదు. చదువులే ఘనత తీసుకొస్తే అనుకోబాకండి. దేవుని మార్గంలో ఉంచితేనే ఆ తర్వాత ఏదైనా మనం పెట్టవచ్చు. ఇప్పుడు యేసు ఏడుస్తున్నాడు. యేసు ఏడుస్తున్నాడు. ఆయన భూమి మీద ఉన్నప్పుడు కూడా ఏడుపుతూనే తన జీవితం గడిచింది. చనిపోయిన తర్వాత తండ్రి కుడిపార్శ్వమున పరలోకం వెళ్ళినా కూడా నీ గురించి, నా గురించి తండ్రికి విజ్ఞాపన చేస్తూనే ఉన్నాడు. పరిశుద్ధాత్మ ఏం చేస్తున్నాడు? మూలుగుతున్నాడు మన గురించి. యేసు తండ్రి కుడిపార్శ్వమున పరలోకానికి వెళ్ళి హ్యాపీగా ఆయన దేవదూతల మధ్య సంతోషంగా ఉండాల్సిన వాడు ఏడుస్తున్నాడు. పరలోకంలో కూడా ఏడుస్తున్నాడు మన గురించి. కాబట్టి పిల్లరా, వాళ్ళ పేర్లు పెట్టుకున్నారు, వాళ్ళు చచ్చారు, వాళ్ళ గురించి తీసే. అందుకే మనము ఎవరు కూడా యేసు మరియదాసులు అనే పేర్లు పెట్టుకున్నంత మాత్రాన పిల్లల్ని మనము పెంచే విధానంలో ఒకవేళ మనము సరిగా ఉండలేకపోతే, పేర్లు పెట్టినా పెట్టకపోయినా సరిగా మనం పిల్లల్ని పెంచమని బైబిల్ వల్ల మనకు నేర్పిస్తాం. ఏమంటే 35వ వచనం, క్రీస్తు ప్రేమలో నుండి మనల్ని ఎనబాగువాడెవడు? శ్రమైనను, బాధైనను, హింసైనను, కరువైనను, వస్త్రహీనతైనను, ఉపద్రవమైనను, ఖడ్గమైనను మనలను ఎడబాకుగా. ఇందును గూర్చి రాయబడినది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా నేను వదిలింపబడిన వారము, వధకు సిద్ధమైన గొర్రెపిల్లమై ఎంచబడిన వారము. చిట్టనరా, వధకు ప్రతిరోజు సావుకు మేము సిద్ధపడుతున్నాం, మిమ్మల్ని సరిచేయడానికి, పెంచడానికి అని పౌలు గారు యేసు కన్నీళ్లు పంచుకుంటున్నాడు. యేసు కన్నీళ్లు పంచుకుంటున్నాడు. పిల్లల మీద మనం ఏవో కళ్ళగంటాం. మనం దేవుని దగ్గరకు వచ్చిన కుటుంబాల మీద
దేవుడు ఏవేమో ఆలోచించుకుంటాడు. ఈ పిల్లలు నా పిల్లలు నాకు గౌరవ మర్యాదలు తెస్తారనుకుంటాడండి దేవుడు. కానీ మనం ఎప్పుడైతే మన మనసు మార్చుకుంటామో, మన ఆలోచన మార్చుకుంటామో, ప్రతిరోజు కూడా ఆయన సిలువే కడుతున్నారు. ప్రతిరోజు కుటుంబాన్ని పరిపాలించడం అంటే చిన్న విషయం కాదు. అందులో దేవునిలో ఉండి కుటుంబాన్ని పరిపాలించడం చిన్న విషయం కాదు. ఇందులో గురించి రాయబడింది ఏమనగా, నిన్ను బట్టి దినమెల్లా నేను ఉదించబడి వారము, వాళ్ళకు సిద్ధమైన గొర్రెపిల్లమని నేను ఎంచబడిన వారము. అయినను మనలను ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. 38, 39 మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయిన విషయమైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన ఏదైనను ప్రభు అయిన యేసు క్రీస్తునందరి దేవుని ప్రేమ నుండి మనల్ని ఎడబాపు నేరవని గుడిగా నమ్ముచున్నాము. దేవుని ప్రేమ నుండి మనము ఏ విధము చేతనైనా తిరిగిపోయే వారిగా ఉండకూడదు. రోగం వచ్చుది, తొలగిపోకూడదు దేవుని ప్రేమ. అప్పులు వస్తాయి, తొలగిపోకూడదు దేవుని ప్రేమ. ఎందుకంటే నీ ఆలోచన బట్టి నువ్వు చేసుకున్నావు, నీ అవసరాన్ని బట్టి నువ్వు చేసుకున్నావు. తినటం వల్ల వచ్చేటువంటి బలహీనతలు, రోగాలు. అవునండి, ఈరోజు దేవుడి కాడికి వచ్చి మాకు ఆయన ఏం చేశాడు, ఏమేం చేశాడని దేవుడిని అవమానపరుస్తున్న వాళ్ళు చాలా మంది లేకపోవచ్చు. కానీ మనం పరిశోధన చేస్తున్నాం. వీళ్ళగా దేవుడిని ఏ విధంగా చేస్తానైనా నీవు విడిచిపెట్టేటప్పుడు వీలు లేదు. అదే చెప్తున్నాడు ఆయన. అయినను మనల్ని ప్రేమించు వారి ద్వారా మనము వీటన్నిటిలో అత్యధిక విజయం పొందుతున్నాం. మరణమైనను జీవమైనను దేవదూతలైనను ప్రధానులైనను ఉన్నవైనను రాబోయినవైనను అధికారులైనను ఎత్తైనను లోతైనను సృష్టింపబడిన మరి ఏదైనా మన ప్రభు అయిన యేసు క్రీస్తు అందరి దేవుని ప్రేమ నుండి మనలను ఎడబాప నేరమని నీగా నమ్ముచున్నాను. కాబట్టి ప్రియులారా, దేవుని సహవాసానికి మనం వస్తున్నాం, దేవుని సన్నిధికి చేరుకుంటున్నాం. మన జీవితాలు 10లో, పిల్లల జీవితాలు 10. ఒక విషయం చెప్పానా, తల్లిదండ్రులు ఎన్ని ఆశలు పెట్టుకొని ప్రేమ నుంచి ఏది ఇబ్బంది. అందుకే అందరూ కూడా ఆలోచించి పిల్లలకి ఎవరైనా చదువుకునే పిల్లలకి ఎవరైనా చెప్పండి, నువ్వు తోబుత్తును అయిపోవాలి, నువ్వు గంచా ఎరగనీయాలని చెప్పాలి. శాంతి ప్రియ ఫోన్ చేస్తే నేను అదే చెప్పాను, అమ్మా అసలు కొన్ని తప్పిన బాధలేదు, నువ్వు హాయిగా ఉంది. నేను ఇక్కడ ఏం చెప్తున్నాను, నేను నిజంగా కూడా అదే చెప్తాను. అసలు నువ్వు దేవుడు అయిపోవాలా, సూర్యుడు అయిపోవాలా, నేను డైలాగ్ ఉండవు. నువ్వు సగం తప్పినా పర్వాలేదు, ముందులో ప్రశాంతుడు, మనసు కానీ హృదయానికి కానీ బరువెక్కే పనులు ఏమీ లేదు. ఇవే బిడ్డలకి శాంతిని ఇస్తాయి. ఎవరైనా బిడ్డలకు అవే నడుపుతారు. వాళ్ళ ఆసక్తి ఉండి కూలైన మనసుతో చదువుకున్నా కూడా వాళ్ళ ఇష్టం చదువుకుంటారు. కాబట్టి దేవుని బాట పట్టిద్దామండి, అలాగే చదువు బాట పట్టిద్దాం. అలాగే ప్రెజర్ లేనటువంటి పరిస్థితులు మనం ఉందాం, పిల్లలకి దేవుని ప్రేమ నుండి నిన్ను నన్ను పిల్లల్ని ఎవ్వడూ ఎడబాపనటువంటి పరిస్థితులను మనం దేవుని కృప సంపాదించుకోవాలి. పిల్లరా, మాటలు మీకు కొన్ని అర్థమై ఉంటాయి, కొన్ని అర్థం కాకపోయి, కొన్ని శాంతి కలిగించుంటాయి, కొన్ని రోషం కలిగించుంటాయి మీరు. కానీ దేవుని మాటలను ఆలోచించి మంచి చేద్దాం, మంచి ఆలోచిద్దాం, దేవుని కొరకు మంచిగా బ్రతకడానికి సిద్ధపడతాం. ప్రభు ఈ మాటలు మన ఇనికిడు మన హృదయంలో తలింపు చేయను కాక. ఆమేన్.
అందరూ కూడా లేచి నిలబడి మోకలు ప్రార్థన చేద్దాం. లేచి నిలబడి ప్రార్థనలు ఏకీభవించండి. ప్రభు అయిన యేసు క్రీస్తు వారు ఇలా బాక్స్ ఎన్ని ఎదరబెట్టాయి అప్పుడు కుర్చీలేసి జగదీష్ నువ్వు కూడా అందరూ కూడా దేవా రోమ పత్రికలు మేము చూస్తున్నాం. పరిశుద్ధుడైన దేవుడు